హాట్ టాపిక్గా మారిన సందర్భంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీలో భేటీ అయి కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో భేటీ జరిగింది. ఆ భేటీలో పలు కీలకమైనటువంటి అంశాల మీద చర్చ జరిగింది. అంటే కృష్ణా ఆ తర్వాత గోదావరి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులు ఇతర నీటిపారుదల వ్యవహారాల దగ్గర టెలిమెట్రీ విధానాన్ని తీసుకురావాలని ఇరు రాష్ట్రాలు అంగీకరించినట్టుగా తెలుస్తూ ఉంది. అంటే ఈ టెలిమెట్రీ ఏంటంటే టెలి అంటే దూరము, మెట్రీ అంటే కొలతలకు సంబంధించినటువంటిది. అంటే ఏ రాష్ట్రం ఎంత వాటా వాడుకుంటుంది, నీళ్లను ఎంత మేరకు వాడుకుంటుంది అనే విధానాన్ని తీసుకొస్తున్నట్టుగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అలాగే ఆయన నిన్న మాట్లాడుకుంటా మేము అంటే ఇరు రాష్ట్రాలు నేను చంద్రబాబు గారితో గొడవ పడాలని చాలామందికి అనిపిస్తుంది, మేము గొడవ పడాలని అనుకుంటున్నారని చెప్పి ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది. మీరు గొడవ ఎందుకు పడతారు సార్, మీరు అవిభక్త సీఎంలు, మీరు ఏది అట్టుకొని ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అవిభక్త కవలలాగా అవిభక్త సీఎంలుగా మీరున్నారు. మీ స్నేహం అట్లే కొనసాగించండి, మీ ప్రేమ మీ ఆప్యాయత పరస్పరం పంచుకొని ఎవరు కాదంటలేరు. కానీ కృష్ణా జలాల విషయంలో కానీ గోదావరి జలాల విషయంలో కానీ తెలంగాణ తన వాటాను కోల్పోయే పరిస్థితి వచ్చినప్పుడు మీ ఇద్దరిని సమాజం దోషులుగా చూసేటువంటి పరిస్థితి ఉంటుంది తెలంగాణ సమాజం. ఇక ఇప్పటి వరకైతే జరగలేదని చెప్తా ఉన్నారు. బనకచర్ల విషయం, బనకచర్ల కడతామని వాళ్ళు చెప్పలేదు, ఆపొద్దని మేము చెప్పలేదనే మాట చాలా చాకచక్యంగా చెప్పడం జరిగింది. దాని మీద చర్చే జరగలేదనేటువంటి మాట జరిగింది. సో మొత్తానికి ఈ కృష్ణా గోదావరి నీళ్ల పంచాయతీ అక్కడ జరిగింది. ఎజెండాలో లేని అంశాలు చర్చించడానికి వీల్లేదని చెప్పి చెప్తున్నప్పటికీ అక్కడ నిన్న వచ్చినటువంటి బ్రేకింగ్ న్యూస్ ఆధారంగా చూస్తే మొదటి ఎజెండానే బనకచర్లగా పెట్టినట్టుగా కొన్ని పత్రికలలో అక్కడ ఇక్కడ చూడడం జరిగింది. అయితే అది వాస్తవం కాదు అనేది నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఈ కృష్ణా జలాలకు సంబంధించి ఒకవేళ బనకచర్ల కనుక కడితే బనకచర్ల వల్ల తెలంగాణకు అత్యంత ప్రమాదం. మా ఏపీలో మేము మిగులు జలాలు కట్టుకుంటున్నామంటే కుదరదు. అట్లా ఎవరికి ఎంత ఉందో అంతే కట్టుకోవాలి. వెదరి శ్రీరామ్ కూడా అదే చెప్పిండు కదా. కాబట్టి ఈ జలాలకు సంబంధించినటువంటి వివాదం దానిపైన ఒక కమిటీ వేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. ఆ కమిటీ ఇప్పటికే 4 కమిటీలు ఉన్నాయి. దాని మీద కృష్ణా మీద 2 కమిటీలు, గోదావరి మీద 2 కమిటీలు ఉన్నాయి. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దీని మీదనే ఉంది, కృష్ణా వాటర్ రివర్ మేనేజ్మెంట్ బోర్డు దాని మీదనే ఉంది, గోదావరి వాటర్ రివర్ మేనేజ్మెంట్ బోర్డు దాని మీదనే ఉంది. ఇట్లా 4 కమిటీలు ఉన్నాయి. ఇది కొత్త కమిటీ అన్నట్టు. మరి ఇట్లా శ్రీశైలం గేట్లకు సంబంధించినటువంటి మార్పు ఈ కార్యక్రమానికి ఏపీ అంగీకరించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక లోపల వార్తలు ఏమున్నాయి ఇంకా అనేది చూద్దాం. ఇవాళ 11 గంటలకు నేను సిట్ విచారణకు హాజరయ్యేది ఉంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.